అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. హలో అన్న నమస్తే. నమస్తే. నేను అప్లికేషన్ అన్ని నిన్న రాజ్ కుమార్ అన్నతో మాట్లాడినా కదా. ఆల్రెడీ నిన్ననే ఉట్నూరు పోవాల్సి ఉండే కానీ మేడం అవైలబుల్ లేదంటే ఆగినా. నా దగ్గర ఆల్రెడీ రాసింది. నేను ఆఫీస్ కూడా చెప్పేసిన చేయనని. మన ఏటీడీ ఆఫీస్ అటు డిటిడి ఆఫీస్ లో ఎఫ్ఎస్సి నేను చేయనని చెప్పి ఆల్రెడీ చెప్పేసిన వాళ్ళకి మొన్ననే. ఎఫ్ఎస్సి సంబంధం లేదు మేడం సార్, నేను అనేది ఎఫ్ఎస్సికి దానికి సంబంధం లేదు. సరిగా ఇష్యూల గురించి మాట్లాడతాను కానీ నువ్వు హెచ్ఎం తీసుకుంటావా ఎఫ్ఎస్సి తీసుకుంటావా? ఎఫ్ఎస్సి వద్దు, నేను ఆల్రెడీ పోతున్నా అంటే వెళ్ళాలి, నేను వెళ్తున్నా. నేను చేయనని చెప్పేసిన, ఆల్రెడీ చేయనని చెప్పినా ఉండనని కూడా చెప్పినాను. ఏసీఎంఓ కూడా ఉంది, నేను ఇవాళ కూడా అప్లికేషన్ పెట్టేసి డెప్యుటేషన్ కానీ ఏసీఎంఓ కానీ అన్న నాకు కొంచెం స్కూల్ టైం అవుతుంది, నేను సాయంత్రం మాట్లాడతా కానీ నాది ప్రతిదీ అప్డేట్ ఇస్తాను. నేను ఏం చేస్తున్నాను మీకు నాకు అప్డేట్ అవసరం లేదు. ఇప్పుడు నాకు అప్డేట్ అవసరం లేదు. నా జోలికి వచ్చాను సేపు నేను నా నేను జోలికి రాను కదా. నాకు ఒక 2 రోజులు టైం, 2 రోజులు టార్గెట్ చేసి లేదన్నా అది అంత అపార్థం అవుతుంది. అదంతా లేదు, నేను కొంచెం టైం ఇస్తే నేను మాట్లాడతా, సాయంత్రం మాట్లాడతా. నేను దాదాపుగా గమనిస్తాను, నేను తొందరపడ ఫస్ట్ అన్ని చూసుకున్న తర్వాతనే నేను ఏదైనా తొందరపడ లేదు నీ దగ్గర అట్లా ఉండేదండి. చూసుకొని చెప్తాను. ఎవరికి ఒకసారి అయిపోయింది, 3 సార్లు అయిపోయింది ఇంతవరకు. 3 సార్లు టైం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కావాలని వాంటెడ్ చేసి మా మేడం తిట్టుడు బయట లేదన్నా. మీటింగ్ ఏసీఎం సార్ దగ్గర ముచ్చట పెట్టి బట్టలు ఇప్పి కొడతాను. లేదన్నా, కరెక్ట్ కాదు. బట్టలు ఇప్పి కొడతాను విషయం అన్నావా లేదా? నేను అనలేదన్నా, కన్ఫర్మ్ చెప్పిన అనలేదన్నా. అది ఎవరు ప్రచారం చేస్తున్నారు అన్న. నాకు ఒక్క రోజు టైం ఇవ్వవు. దానికి సంబంధించి నువ్వు హెచ్ఎం వేసుకుంటే నాకు అసలు నష్టం లేదు. నువ్వు హెచ్ఎం వేసుకుంటా నువ్వు ఏడిపోతా సంబంధం లేదు. ఆ జోలికి మా మేడం జోలికి రానన్నా, నీకు దండం పెడతా. నీ జోలికి కాదు, నేను కనబడను. లీడర్ అనే వాళ్ళు అన్నారు సార్. ఇప్పుడు ఒక లీడర్ ఉన్నాడు, లీడర్ అంటే నేనే ఇప్పుడు ఇక్కడ లీడర్ ఆ మేడం లీడర్ ఉన్నాడు, వాళ్ళిద్దరు మొత్తం అయిపోద్ది అన్నావు. ఎవరితోని ప్రతి ఒక్కటి వాళ్ళు చేస్తున్నారు అన్న. అది పిఎంహెచ్ వాళ్ళు చేస్తున్నారు. నీకెంత మంది ఇన్ఫర్మేషన్ నీకు సపోర్ట్ చేస్తారు, నీకు సపోర్ట్ చేస్తారు, మాకు సపోర్ట్ చేస్తారు, మాకు సపోర్ట్ లేదన్న. నాకు సపోర్ట్ చేసేది కాదు అసలు. మీ మేడం ఇష్యూ నేను మాట్లాడాలి. మేడం ఇక్కడ లేనే లేదు. వాళ్ళు చేస్తుంది పిఎంహెచ్ వాళ్ళు. పిఎంహెచ్ వాళ్ళను ఇక్కడ ఉన్నటువంటి వర్కర్లు చేస్తున్నారు. అది మీ మేడంకి అసలు సంబంధమే లేదు. అది మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటి? వాళ్ళు పిల్లలు ఏం చేశారంటే, మాకు ఇట్లా చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది, ఇంతకు ముందు కూడా చేయలేదు, ఎక్సర్సైజ్లు చేయలేదు, మాకు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిన మాకు టైం సరిపోతలేదు అంటే సరే మాట్లాడదాంలే అని చెప్పేసి వచ్చిందే నేను ఒక్క రోజు గ్రౌండ్ కు రావట్లేదు. కలెక్టర్ విషయం నాకు తెలియదు కదా. కలెక్టర్ సారు మెయిన్ గా అందరికి ఏం చెప్పింది అంటే, కంపల్సరీ అందరు 2 km రన్నింగ్ చేపియండి. పీడీ మేడం ఎక్కడ అంటే పిలిస్తే వెళ్ళి కంపల్సరీ 2 kilometers అందరిని రన్నింగ్ చేపి ప్రాబ్లమ్స్ రావు అని చెప్పిండు. ఆల్రెడీ చేపిస్తున్నాం కానీ 2 kilometers రన్నింగ్ చేయట్లేదు, కిలోమీటర్ పైన ఎత్తారు. ఇప్పుడు ఆయన చెప్పింది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఆయన చెప్పింది నాలుగు, తర్వాత డిడిఓ, తర్వాత హెచ్ఎం. ఇచ్చిన షెడ్యూల్ వేరుంది అన్న. అది 10th షెడ్యూల్ వేరున్నది. 10th షెడ్యూల్ మాకు సంబంధం అయితే సార్ చెప్పినట్టు మేము ఫాలో చేస్తాం. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఫాలో ఉంటే ఎప్పుడే ప్రాబ్లం ఉన్నది. నువ్వు ఎందుకు పాటిస్తున్నావు అండి మమ్మల్ని అంటే? అందుకే కదా వాళ్ళందరి ముందర నేను చెప్పిన కదా. వాళ్ళు ఎవరైతే రానంటున్నారో వాళ్ళ దగ్గర మాకు లెటర్ ఇచ్చిపోయాను అంతే. మేము గ్రౌండ్ అదే అంటే మాకు ఇది వద్దని చెప్పి నేను అప్లికేషన్ పెడితేనే నేను మాట్లాడినా. నేను చెప్పిన ఒకవేళ రేపు ఎవరైనా రాలేదు ఎందుకు వస్తలేరంటే మాత్రం మా పేర్లు చెప్పొద్దు, మీరు ఇచ్చిన దాని ప్రకారం దీన్ని ఆఫీసర్ ముందర పెడతా. నేను గ్రౌండ్ కి ఎందుకు రాలేదని కనుక అడిగితే మాత్రం మీదే బాధ్యత అని కూడా వాళ్ళతో చెప్పిన. ఆల్రెడీ మాకు లెటర్ వాళ్ళు ఇచ్చింది, వాళ్ళు అప్లికేషన్ ఇచ్చిన, మాకు అప్లికేషన్ ఇచ్చిన గ్రౌండ్ రాసిస్తే అయిపోతుంది. రాసిచ్చిండన్న, ఇబ్బంది పెట్టాం. అట్లానే రాసిచ్చిండన్న వాళ్ళు. అట్లనే రాసిస్తేనే నేను వాళ్ళు ఏంటంటే మళ్ళీ దాన్ని ఏమైనా అక్కడ ఏమైనా ఇష్యూ చేసి ఏమైనా గొడవ చేస్తారేమో పిల్లలు, ఇగో మేడం బాగా స్ట్రిక్ట్ ఉంది, అక్కడ ఏదైనా అయింది ఉంటే కనుక ఫస్ట్ నా మీద ఎఫెక్ట్ పడుతున్నది. అది కంట్రోల్ చేస్తారు. వాళ్ళు ఇచ్చిన పిల్లల్ని వాడను. మాధవ్ సార్ సస్పెండ్ అయిన అన్న రోజే నాకు ఉట్నూరులో ఉండగానే నాకు వాట్సాప్ మెసేజ్లు వచ్చినాయి. పిల్లలందరూ రికార్డ్ చేసి పంపించారు. అయినా నేను స్టెప్ తీసుకోలేదు. మీరు ఎప్పుడైతే నేను పిల్లల్ని ఎప్పుడు వాడను సార్. పిల్లల్ని మధ్యలో గుంజి మీరు ఇది చేయరు అది చేయరు అని నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయ. పిల్లల ప్లేస్ లోనే ఉంచుతా. నాకు ఎవరైతే టీచర్స్ ఇష్టం వచ్చినట్టు స్టాఫ్ రూమ్ లో వచ్చి మాట్లాడు, గిది చేద్దాం అది చేద్దాం అని ఎంత మంది అన్నా నేను రియాక్ట్ అవుతలేను. మీరు నన్ను అన్నప్పుడు నేను విన్నా కాబట్టి నేను రియాక్ట్ అయినా. అదే మిమ్మల్ని కాదు మేడం అన్నది, మిమ్మల్ని కాదు మేడం, వర్కర్లు ఉన్నారు దాంట్లో. అవును సార్, ఇప్పుడు సత్యనారాయణ సార్ వచ్చినప్పుడు కూడా అదే మాట అన్నారు. అక్కడ ఏ వర్కర్ ఉంది సార్?
ఆ వర్కర్ కాదు, మీరు విన్నానన్నారు చూడండి డార్మెటరీ ముందర, దాంట్లో ఉన్నది లక్ష్మి అనేటువంటి వర్కర్, ఇంకో డార్మెటరీ ఉన్నటువంటి మీరు ఇంకొకరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు బయట. నాకు సంబంధం లేదు మేడం, నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడుకోవాలి కానీ మా మేడం ఉన్నప్పుడు మనం కరెక్ట్ నేను కాదు. మీ మేడం అనలేదన్న, ప్రామిస్ చెప్తున్నా, మీ మేడం అసలు ఇష్యూ లేదు అక్కడ. ఇది first అక్కడ అయితే ఉన్నది మీకు- లక్ష్మీదును భాగ్య వాళ్ళది ఉన్నది. అది నేను ఆల్రెడీ ఇన్ని రోజులు ఎమ్మెల్యే సాబ్ చేస్తున్నా. ఎంక్వైరీ నిన్న చేపిస్తాను, కూడా ఎంక్వైరీ silent గా ఉన్నా. చేయమని. మీరు మళ్ళీ మీటింగ్ పెట్టి ప్రతి దాంట్లో గేమ్స్ అనే మీటింగ్ ఎందుకు రావాలి? మీరు ఎప్పుడైనా గేమ్స్ మీటింగ్ అని పెట్టి ఎప్పుడైనా గేమ్స్ వాళ్ళు నిన్న అప్లికేషన్ పెట్టిరన్న, లొల్లి పెట్టడానికి అయినరు వాళ్ళు. వాళ్ళు వదిలి పెడితే పెట్టనే అందుకే అప్లికేషన్ రాసిమని చెప్పిన నేను. అప్లికేషన్ రాసిస్తే నేను రాసిస్తే మాకేం ప్రాబ్లం లేదు, మాకు ఇలా రాసిస్తే మేము ఇట్లా గేమ్స్ ఆడమని చెప్తే మాకు కూడా టెన్షన్ ఉండదు. అదే అన్న, వాళ్ళు రాసి ఇచ్చిండ్రు ఆల్రెడీ, నా దగ్గర కాపీ ఉంది, మీకు ఇచ్చేస్తుంది. ఇవ్వండి, అయితే నేను ఏం ఒక్కొని problem లేదు. డెసిషన్ తీసుకోదు కాబట్టి మిగతా మేడం లేదు కూడా సలహాలు తీసుకుని, అందుకే మేడం ను కూడా కూర్చోమని చెప్పి నేను. ఇప్పుడు ఎందుకంటే నేను కొన్ని డెసిషన్ తీసుకొని వాళ్ళు ఏదో అప్లికేషన్ పెట్టగానే గేమ్స్ వద్దని నేను చెప్పింది ఉంటే, అది ఆ రూల్ పొజిషన్ లో వాళ్ళకి యోగా చేయమని చెప్పి గేమ్స్ చేయమని ఆల్రెడీ ఉంది. వాళ్ళు లేదని చెప్పేసి బాత్రూమ్లలో నీళ్లు లేవు, బాత్రూమ్లన్నీ ఇది అయిపోయినాయి, రెండే ఉన్నాయని చెప్పి వాళ్ళు రాసి ఇచ్చారు. అదంతా ఇస్తే వాళ్ళు ఇక్కడ ఏమైనా గొడవ పెడతారేమో అని చెప్పేసి, స్కూల్లో ఏది కావద్దు, పిల్లల నుంచి ఇష్యూ కావద్దు అని చెప్పేసి నేను. మాకు మా జాబ్ చార్ట్ ప్రకారం మేము పోతాం సార్. మా Okay. జాబ్ చార్ట్ ను మేము కరెక్ట్ లేనప్పుడు నువ్వు ఒకసారి అడిగి మేడం మీరు ఇది చేస్తలేదు మేడం ఇది చూసుకోండి అని చెప్తే సరిపోతుంది. నేను అనలేదన్న, అవి అసలు ఎప్పుడు మేడం జాబ్ చాట్ గురించి నేను మాట్లాడలేదు, ఎందుకంటే ఆమె డ్యూటీలో ఆమె బరాబర్ ఉంటది. వీళ్ళు అప్లికేషన్ పెట్టుడుతో వీళ్ళు ఏమైనా గొడవ పెడతారేమో అని చెప్పేసి నేను ఏం చేయాలా ఎట్లా చేయాలని చెప్పేసి సలహాలు తీసుకున్నా మేడం. తీసుకుంటే ఒకసారి కూర్చొని మాట్లాడితే రేపు ఎవరైనా వచ్చినా కూడా ఇవి పిల్లలు ఇట్లా కావాలి ఇట్లా వద్దని చెప్పేసి రాసి ఇచ్చిన సార్, నేను ఉన్నటువంటి వాళ్ళ సలహాలు తీసుకున్న తర్వాత ఇట్లా చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు అన్నారు. అయితే ఆ పిల్లలు ఇచ్చినందుకు నేను వద్దన్నా కానీ నేనే వద్దని అనలేదని చెప్పేసి వాళ్ళ పేరే చెప్పొచ్చు అనేది. చాలా సార్లు కలిసినప్పుడు నేను చాలా సార్లు చెప్పిన సార్ ఫైనల్ అయితే మీరు చాలా సార్లు 2 సార్లు అయిపోయింది, 3 సార్లు అయిపోయింది, మళ్ళీ అదే పదంగా మా మేడం అనుకుంటుండడం కరెక్ట్ లేదన్నా, మీ మేడం అంటున్నారు. టీచర్ల దగ్గర నుంచి నాకు పక్క పంట వింటారు, చెప్పేటోళ్ళు చెప్తారు. రాజలక్ష్మి మేడం చెప్పింది, అందరు చెప్తారు, ప్రతి ఒక్క మేడం చెప్తారు. మీ దగ్గర మీ మాట ఉంటుంది, మా దగ్గర మా మాట ఉంటుంది. నేను వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అనలేదు, నాకు ఒక్క 2 రోజులు టైం ఇయ్యన్న. మీరు అన్నయ్య కూడా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి సార్, నేను ఆ టైం వచ్చినప్పుడే చెప్తా. నేను నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వాలి, చెప్తా. నాకు ఒక 2 రోజులు టైం ఇస్తే నేను వెళ్ళిపోతా కదా. అది నాకు సంబంధం లేదు సార్. నేను సరే ఇప్పుడైతే ఆవేశపడకంటున్నా, ప్లీజ్ ఆవేశపడకంటున్నా. సరే ఒకరోజు చూస్తాను సార్ నేను. అవును రేపు ఏదో ప్రోగ్రామ్ ఉందన్న, అది నామినల్ రోల్ ఒకటి వాళ్ళకి మేడం కి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు కదా, గంగాదేవి మేడం కి. ఇవాళ ఆల్రెడీ ప్రిపేర్ ఉంది, వాళ్ళ DTD కొత్తోడు వస్తున్నాడట, ఆయనకు ఒక అప్లికేషన్ ఇచ్చేసి నేను సాయంత్రం ముట్నూరు పోతున్నాను. నిన్న పోవాల్సి ఉండే కానీ DTD వస్తున్నాడు కొత్త, ఆయన ఎవరు అంబాజీ అన్నట్టు ఆయన నిర్మల్ నుంచి వస్తున్నాడట, గంగారాం సార్ నిర్మల్ ఇస్తున్నాడు, ఆయన వస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఇచ్చి పోవాలని చెప్పేసి మాట్లాడింది. నేను ఆల్రెడీ 4 రోజుల నుంచి అప్లికేషన్ ఉంది ఆల్రెడీ. అన్నాడు కాబట్టి నేను చంద్ర మేడం ఫార్వర్డ్ చేస్తా, ఎందుకంటే నీ మస్తు బలి అవుతుందా నీకు తెలుస్తుంది, నేను ఎంత సవడుతున్నా నీకు తెలుసా, స్కూల్లో నీకు ఏ విషయం తెలియదు. మేడం ప్లీజ్ మేడం, ఒక్క రోజు టైం ఇవ్వండి మేడం నాకు. సరే ఉండండి సార్, ఒక్క 2 రోజులు టైం అయినా ప్లీజ్ అన్న, ప్లీజ్ ఒక్క 2 రోజులు. ఇవాళ రేపు ఇయ్యన్న, నేను ఆ తర్వాత నేను డైరెక్ట్ యాక్చువల్గా ఇవాళ రేపు నేను లీవ్ పెట్టుకుంటున్నా, కాకపోతే ఆ వర్క్ ఉంది, అది ఆ మేడం కు హ్యాండ్ ఓవర్ చేసి నేను ఉట్నూరు వెళ్ళిపోతున్నాను. ఇవాళ DTOకి ఇచ్చేసి ఉట్నూరు వెళ్ళి నేను ఇవాటి నుంచి నా లీవ్ కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు వెళ్తా స్కూల్ కి, కానీ అదొక 2 టీసీలు పెట్టిండ్రు వాళ్ళు, పాపం వాళ్ళు ఎదురు చూస్తుంటారు, మళ్ళీ వీళ్ళు ఎవరైనా టీసీ చెప్పొద్దు. ఇప్పుడు వెళ్ళి నేను అవి రాసేసి ఆ ఫైల్ మేడం కి అప్పచెప్పేసి లీవ్ పెట్టేసి నేను వెళ్తా, DTO కూడా ఇచ్చేసి నేను వెళ్తా. నేను ఆల్రెడీ వెళ్ళడానికి మల్కిపల్లి పోవడానికి ఆల్రెడీ గ్రౌండ్ ఆల్రెడీ 6 రోజుల క్రితమే తయారైంది. మేడం కూడా రిక్వెస్ట్ చేసిన, సునీత మేడం రిక్వెస్ట్ చేసి ఆమెను ఇక్కడికి తేవడానికి ఆమెతో మాట్లాడినా. ఇప్పుడు లీవ్ పెట్టేసి ఒక వారం 10 రోజుల తర్వాత ఆ మేడం తీసుకొని పోయి అక్కడ డెప్యుటేషన్ ఆర్డర్ నేను తెప్పిస్తాను. మల్కిపల్లి వెళ్తున్నా ఆల్రెడీ. ఒక్క 2 రోజులు టైం అయినా ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ఒక ఆవేశపడకండి, దండం పెడతా, ఆవేశపడకన్నా. మేడం కి చెప్పన్నా, తప్పైంది మేడం కి చెప్పన్నా. నేను చేసినా చెయ్యకున్నా అన్న అనకున్నా నీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి అన్నా కాబట్టి నువ్వు చెప్పినట్టే వింటాను. ఇంటికి వచ్చినా నేనే చెప్తున్నా కదా, ఇంటికి వచ్చినా, ఇంటికి వచ్చి బతిమలాడ నేనే చెప్తున్నా కదన్నా. అన్న రవి అన్న, నాకు కొంచెం స్కూల్ ఒక 2 రోజుల టైం రాదన్న, ప్లీజ్ అన్న. ఓకే రైట్ అన్న, ఓకే ఆవేశపడకన్నా ప్లీజ్. మేడం కి చెప్పన్నా కొంచెం, చెప్పు, ఎందుకంటే నువ్వే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఇక నువ్వు చెప్పినట్టే మేడం కూడా నడుస్తుంది. లేడీస్ ఉండే కాడికే ఉంటారా? అన్న ప్లీజ్ అన్న, ఒక్క 2 రోజుల టైం అన్న, ప్లీజ్ అన్న.
ఆ విషయం నాకు తెలియదు. వాళ్ళు మాట్లాడిన కుమార్ వాళ్ళు మాట్లాడిన విషయం నాకు తెలియదు ఇంతవరకు. నేను ఆల్రెడీ ఆఫీస్ లో అప్రోచ్ లో ఉన్నా. నేను మాధవ్ సార్ ఏంటిది అది మన ఛార్జ్ ఇస్తాను అన్నప్పుడు కూడా నేను తీసుకోను అని చెప్పినాను. నేను తీసుకోను, నేను వెళ్ళిపోతున్నా, నేను వెళ్ళిపోవాలి, నేను నాకు దాని గురించి సంబంధం లేదు సార్. లేదు. మాకు ఆఫీస్ లో ఛార్జ్ తీసుకోరా అనేది మాకు సంబంధం లేదు. ఛార్జ్ ఇస్తే ఇరికిస్తారన్న నన్ను. నాకు ఇప్పుడు ఛార్జ్ ఇచ్చి ఇరికిచ్చిండు కదా. మా ప్రాబ్లం ఇరికిస్తారు కాబట్టి మీరు కావాల్సిన ప్రాబ్లం చేస్తారు కాబట్టి లేదన్న, వాస్తవంగా మీ మేడం లేదు. మాట్లాడినామే అన్న నాకు ఒక 2 రోజుల టైం అన్న ప్లీజ్ అన్న, 2 రోజుల టైం ఇయ్యన్న ప్లీజ్ అన్న. ఎవరు ఎడిపోయినా ఉన్నా మాకు సంబంధం లేదు. మా వస్తేనేమే ఇన్వాల్వ్ అవుతాం. లేదన్న ప్లీజ్ ఒక 2 రోజుల టైం. మా పని మీద చేస్తున్నాం. మమ్మల్ని నేను ఉత్తర ఇన్వాల్వ్ చేస్తే మాత్రం సరే సార్ రైట్. ఒక్క 2-3 రోజులు ఉన్నా మేడం చెప్పినట్టే వింటాను నేను. ఎట్లా మేడం ఎట్లా చెప్తే అట్లా వింటా మరి. అట్లా ఉండమంటా మరి. మేడం ఎట్లా చెప్తే అట్లా ఉంటా మరి. లేదు సార్, మీ వర్క్ మీరు చేసుకోండి. నా వర్క్ నేను ఒక 2 రోజులు టైం అయ్యిందా ప్లీజ్. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఆ విషయం తగ్గించుకో అన్న కొంచెం ప్లీజ్. నా ముఖం చూసి ఒక్కసారికైనా ఆ విషయం 3 సార్లు తక్కువ చేసుకునే ఒక్కసారి అవకాశం ఇవ్వన్న. ఇంత పెద్దోని అన్ని తెలిసిన ఒక్కసారి ఇంకంటే వయసులో పెద్దోని వాస్తవానికి ఇవన్నీ చేసినాయి కాబట్టి మా మేడం నాకు చెప్పకుండా ఆమె వర్క్ ఆమె చేసుకుంటా, నేను పట్టించుకుంటలేనని. అన్న 2 రోజులు టైం ఇయ్యన్న ప్లీజ్ అన్న. సరే సార్ ప్లీజ్ అన్న. సరే నేను అది చెప్పి చేస్తా. చెప్పండి అన్న, నాకు 2 రోజులు టైం ఇయ్యన్న. సరే ఇస్తాను, చెప్తాను. ఓకే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.